గుంటూరులో నిన్న జరిగినటువంటి సంఘటనలో జరిగిపోయినటువంటి ముగ్గురు ప్రాణాలు వదిలిన సంఘటన ఇది కుట్ర కోణం ఉంది. వాళ్ళు చనిపోలేదు, చంపేశారు. చనిపోలేదు, వైసీపీ ప్రభుత్వమే చంపేసింది. ఎందుకంటే అంత పెద్ద సభ జరుగుతుందని తెలుసు. మొన్ననే కందుకూరులో పోలీసుల బందోబస్తు వైఫల్యం వల్ల ఏం జరిగిందో తెలుసు. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు అంత పెద్ద కార్యక్రమం పెడితే డిఎస్పీ అక్కడే ఉన్నారు, సిఏలు అక్కడే ఉన్నారు, ఎస్పీ వచ్చి 200 మంది పోలీసుల్ని మెన్ను ఇచ్చామంటున్నారు. మరి ఇంతమంది ఉంటే సంఘటన ఎలా జరిగింది? తొక్కిసలాట్లు ఎలా జరిగింది? కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం. చనిపోయిన ముగ్గురిని ప్రభుత్వమే చంపేసింది. వాళ్ళు చనిపోలేదు, ఈ ప్రభుత్వమే చంపేసింది.